హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్. ఈరోజు నేను మీకు ఒక 10 మినిట్స్ కూడా పట్టదండి, 5 మినిట్స్లోనే ఒక స్వీట్ ఐటెం చేసి చూపిస్తానండి. అందుకోసం నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే సరిపోతాయండి. దీనికి నేను 2 కప్పుల పుట్నాల పప్పు తీసుకున్నాను. ఇవి కొంచెం మెత్తగా ఉన్నాయండి, అందుకని నేను కొంచెం ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఫ్రై చేసుకుంటున్నాను కళాయిలో. మామూలుగా అప్పటికప్పుడు షాప్లోంచి తెచ్చినవి అయితే ఇలా ఫ్రై కూడా అవసరం లేదండి, డైరెక్ట్గానే వేసుకోవచ్చు. చూసారు కదా, ఇవి 2 మినిట్స్ ఉంచాను, ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. చూసారు కదా, ఇవి పురాతన కాలం నాటి అండి. పాతకాలంలో మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళండి. చాలా హెల్దీ అండి. చూసారు కదా, నేను ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసి పైన పీలు కూడా తీసాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు యాలకుల పొడి కూడా వేసానండి. ఇవి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిల్లలకి పెడితే రోజుకొకటి, చాలా హెల్త్కి మంచిదండి. చూసారు కదా, మెత్తగా వేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. నేను 2 కప్పులు పుట్నాల పప్పు తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నానండి. చూసారు కదా, బెల్లంతో కలిపి మిక్సీ పట్టుకొని పొడి తెచ్చుకున్నాను. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెము నెయ్యి వేసుకొని మనము లడ్డూల్లాగా చుట్టుకోవాలండి. చాలా మంచిదండి. ఇవి రోజుకొకటి పిల్లలకి పెడితే హెల్త్కి చాలా మంచిది. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం బెల్లం వేసుకుంటే ముద్దలాగా కూడా అవుతుందండి. తీపి కొంచెం అప్పుడు తీయగా ఉంటాయండి. తీపి ఎక్కువ కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేశాను, కొంచెం లడ్డూలాగా చుట్టుకోవడానికి. చూసారు కదా, ఇలా లడ్డూలాగా చుట్టుకోవాలండి. చాలా మంచిదండి. ఈవినింగ్ టైంలో పిల్లలకి ఒక 5 మినిట్స్లోనే అప్పటికప్పుడు ఇంట్లో ఉంటాయండి. మనకి పుట్నాల పప్పు, కొబ్బరి అవి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే కదండి. అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. హెల్దీ కూడా అండి ఇవి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడు మాత్రమే నా వీడియోస్ మీకు అందుబాటులోకి వస్తాయండి. చూసారు కదా, ఇలా మనకు కావలసినన్ని లడ్లు చేసుకున్నాం కదా. చూశారు కదా, ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి.